మధు అయితే శాలిని రూమ్లోనికి వెళ్ళి మొత్తం పేపర్లన్నీ చెల్లాచెదురుగా ఉన్నాయని సర్దుతూ ఉంటుంది. అవి సర్దుతూ ఉండగా ఇంతలో అక్కడికి శాలిని వస్తుంది. ఆ శాలిని రావడం చూసి మధు అయితే అక్కడే అలా నిలబడి ఉంటుంది. ఇంతలో శాలిని ఇలా అంటూ ఉంటుంది, ఏయ్ ఏంటే ఇక్కడ నా రూమ్లో నువ్వేం చేస్తున్నావే అని చెప్పి గట్టిగా అరిచి తన చేతిలోని పేపర్లు లాక్కుంటుంది. అది వినగానే మధు అయితే షాక్ అయిపోతుంది. ఏంటే నా రూమ్లోనికి వచ్చి నువ్వేం చేస్తున్నావే అని చెప్పి అంటుంది. అది కాదు శాలిని గారు అని చెప్పి మధు అంటూ ఉంటే, ఇక చాలు ఆపవే నీ నాటకాలు, ఏదో ఒకటి దొంగతనం చేయడానికి వచ్చి ఉంటావని చెప్పి అంటుంది. అది వినగానే అక్కడ ఉన్న మధు అయితే షాక్ అయ్యి, అయ్యో శాలిని గారు అలా మాట్లాడతారేంటి అని చెప్పి అంటుంది. ఇంతలో అక్కడికి విరాట్ వస్తాడు. విరాట్ రాగానే జరిగిందంతా కూడా చూసి అలా మౌనంగా ఉంటాడు. ఇక విరాట్ రావడం చూసి మధు అయితే విరాట్ వైపే చూస్తూ ఉంటుంది. ఏంటే ఎందుకు వచ్చావు చెప్పవే, నా రూమ్లోనికి ఎందుకు వచ్చావని చెప్పి శాలిని మధుని నిలదీసి అడుగుతూ ఉంటుంది. అది విని మధు ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్.